Good morning, all of you. Welcome to our class. Simple present tense interrogative questions. అంటే మనకున్నటువంటి సబ్జెక్ట్స్ మొత్తం ఏంటి? ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. అంటే టోటల్గా టోటల్లీ వీ హ్యావ్ 8 సబ్జెక్ట్స్ కదా. అవేంటంటే we can write here I, we, you and you అనుకుందాం కొద్దిసేపు. he, she, it, they. మనం వీటి పైన I, we, you, he, she, it, they మనం వీటి పైన కనుక మనము ఎగ్జాంపుల్స్ రాయగలిగితే అవి ఎలా ఉంటాయంటే జస్ట్ సీ హియర్. ఈ టెన్స్ లోపల మనం ప్రాక్టీస్ చేస్తే ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ ఆన్ యూ కదా. యూ మీన్స్ ఇక్కడ టేక్ ఇట్ యాజ్ ఏ సింగులర్ నంబర్. నీవు అనుకున్నాం, నీవు. ఓకే, సింగులర్ నంబర్ నీవు. మనకున్నటువంటి పర్సన్స్ ఏంటి ఇక్కడ? ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే కదా. రైట్. ఇక్కడ చూస్తే కనుక వాట్ డూ యు డూ కదా. మరి నీవు ఏమి చేస్తావు. జనరల్గా మనం మన కళ్ళ ముందున్న ఎదుటి వ్యక్తిని మనము సింపుల్ ప్రజెంట్లో మనం క్వశ్చన్ చేయాలంటే ఏమనాలి? వాట్ డూ యూ డూ, నీవు. రెస్పెక్ట్ కాకపోతే మీరు అంటాం ఆఫ్కోర్స్. వాట్ డూ యూ డూ, నీవు ఏం చేస్తావు. అలాగే వేర్ డూ యూ గో, నీవు ఎక్కడికి వెళ్తావు. వెన్ డూ యూ కమ్, నీవు ఎప్పుడు వస్తావు. వై డూ యూ రన్, నీవెందుకు పరిగెడతావు. హౌ డూ యూ అర్న్, నీవు ఎలా సంపాదిస్తావు. హూ డస్ ప్లే ఆబ్లిక్ హూ ప్లేస్. ఇక్కడ చూస్తే కనుక ఈ హూ అనేది ఏంటంటే ఇక్కడ హూ మీన్స్ ఇక్కడ ఎవరు కదా. ఎవరంటే ఇక్కడ దీన్ని టేక్ ఇట్ యాజ్ సింగులర్ నంబర్. హూ మీన్స్ ఇక్కడ ఎవరు. హూ అంటే ఎవరు. హూకి సింగులర్కి ఏమొస్తుంది ఇక్కడ? డజే వస్తుంది. కాబట్టి హూ డస్ ప్లే, ఎవరు ఆడతారు. లేకపోతే డైరెక్ట్ చెప్పాలంటే డజ్ లేకోకుండా హూ ప్లేస్ అని మనం రాయొచ్చు. ఎవరు ఆడతారు. బోత్ ఆర్ సేమ్ అనమాట. ఎవరు ఆడతారు. హూమ్ డూ యూ హెల్ప్, నీవు ఎవరికి సహాయం చేస్తావు. టు హూమ్ డూ యూ వార్న్, నీవెవరికి హెచ్చరిక చేస్తావు లేదా వార్నింగ్ ఇస్తావు. ఫర్ హూమ్ డూ యూ వెయిట్, నీవు ఎవరి కొరకు వెయిట్ చేస్తావు, ఎదురు చూస్తావు. ఫ్రమ్ హూమ్ డూ యూ లెర్న్, నీవు ఎవరి నుండి నేర్చుకుంటావు. బై హూమ్ డూ యూ సెండ్, నీవు ఎవరి ద్వారా పంపిస్తావు. విత్ హూమ్ డూ యూ వర్క్, నీవు ఎవరితో పనిచేస్తావు. ఓకే, ఆన్ హూమ్ డూ యూ డిపెండ్, నీవు ఎవరి మీద ఆధారపడతావు. నెక్స్ట్ ఇక్కడ సేమ్ యాజ్ హూ ఎల్స్ మీన్స్ ఇక్కడ అర్థం ఏంటంటే ఎవరెవరు. ఇట్స్ ఎ ప్లూరల్ ఫామ్. ఎవరెవరు అంటాం కదా. రైట్. హూ ఎల్స్ అన్నప్పుడు ఎక్కువ మంది అంటే బహువచనం కాబట్టి డూ వాడతాం దానికి. హూ ఎల్స్ నథింగ్ బట్ దే. హూ ఎల్స్ డూ ప్లే, ఎవరెవరు ఆడతారు. లేకపోతే హూ ఎల్స్ ప్లే, ఎవరెవరు ఆడతారు అంటానికి. అలాగే హూమ్ ఎల్స్ డూ యూ ఇన్వైట్, నీవు ఎవరెవరిని ఆహ్వానిస్తావు. వాట్ ఎల్స్ డూ యూ బై, వాట్ ఎల్స్ డూ యూ పర్చేజ్, నీవు ఏమేమి కొంటావు. ఇలా ఈ 16 ఇంటరాగేటివ్ ఫార్మ్స్ని కనుక మనము అప్లై చేస్తే
ఎట్లా వాట్, వేర్, వెన్, వై, హౌ, హూ, హూమ్, టు హూమ్, ఫర్ హూమ్, ఫ్రమ్ హూమ్, బై హూమ్, విత్ హూమ్, ఆన్ హూమ్, హూ ఎల్స్, హూమ్ ఎల్స్, అండ్ వాట్ ఎల్స్. ఇలా మనం వీటిని ప్రాక్టీస్ చేయొచ్చు. సేమ్ దీన్నే కనుక మనము ఐ మీద అప్లై చేస్తే టోటల్గా ఏముంటుంది ఇక్కడ 16 ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అనమాట. ఆన్ ఐ జస్ట్ వీఆర్ అప్లయింగ్ హియర్. వాట్ డూ ఐ డూ, నేను ఏమి చేస్తాను. వేర్ డూ ఐ గో, నేను ఎక్కడికి వెళ్తాను. వెన్ డూ ఐ కమ్, నేను ఎప్పుడు వస్తాను. వై డూ ఐ రన్, నేను ఎందుకు పరిగెడతాను. హౌ డూ ఐ ఎర్న్, నేను ఎలా సంపాదిస్తాను. ఇక్కడ హూ అన్నప్పుడు ఇక ఐ మర్చిపోండిగా. హూ అంటే అది థర్డ్ పర్సన్ కాబట్టి ఇలాగే దాన్ని ప్రాక్టీస్ చేయండి. హూ డస్ ప్లే, హూ ప్లేస్, లీవ్ ఇట్. హూమ్ డూ ఐ హెల్ప్, నేను ఎవరికి సహాయం చేస్తాను. టు హూమ్ డూ ఐ వార్న్, నేను ఎవరికి హెచ్చరిక చేస్తాను. ఫర్ హూమ్ డూ ఐ వెయిట్, నేను ఎవరి కొరకు ఎదురు చూస్తాను. ఫ్రమ్ హూమ్ డూ ఐ లెర్న్, నేను ఎవరి నుండి నేర్చుకుంటాను. బై హూమ్ డూ ఐ సెండ్, నేను ఎవరి ద్వారా పంపుతాను. విత్ హూమ్ డూ ఐ వర్క్, నేను ఎవరితో పనిచేస్తాను. ఆన్ హూమ్ డూ ఐ డిపెండ్, నేను ఎవరి మీద ఆధారపడతాను. హూ ఎల్స్ డూ ఐ హూ ఎల్స్ డూ ప్లే, ఎవరెవరు ఆడతారు. హూ ఎల్స్ డూ కమ్, హూ ఎల్స్ డూ ఈట్. ఇలా ఎవరెవరు అంటే మనం డిఫరెంట్ వర్బ్స్ మనం వాడచ్చు ఇక్కడ, నో డౌట్ ఎట్ ఆల్. హూమ్ ఎల్స్ డూ ఐ ఇన్వైట్, నేను ఎవరెవరిని ఆహ్వానిస్తాను. వాట్ ఎల్స్ డూ ఐ బై, నేను ఇంకా ఏమేమి కొంటాను. ఈ టోటల్ 16 ఆర్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్. డూ ప్రాక్టీస్ లైక్ దిస్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక వాట్ డూ వీ డూ, సేమ్ యాజ్ ఐ, వీ, యూ, హీ, షీ, ఇట్, దే. వాట్ డూ వీ డూ, ఇక్కడ మేము ఏం చేస్తాము. వేర్ డూ వీ గో, మేము ఎక్కడికి వెళ్తాము. వెన్ డూ వీ కమ్, మేము ఎప్పుడు వస్తాము. వై డూ వీ రన్, మేము ఎందుకు పరిగెడతాము. హౌ డూ వీ ఎర్న్, మేము ఎలా సంపాదిస్తాం. సేమ్ వర్డ్స్ నేను రాశాను ఇక్కడ. మీరు కొన్ని క్రొత్తవి మీరు ప్రాక్టీస్ చేసి రాయండి. ఓకే, ఈ స్ట్రక్చర్ని కనుక మీరు ఇక్కడ మీరేం చేయాలంటే ఈ సెట్ ఆఫ్ ద థింగ్స్ కలిపేసి మీరు వీటిని కనుక దానికి ఒక సెట్గా రాసుకొని తెలుగు మీనింగ్ రాసుకొని మీ యొక్క బెడ్రూమ్లో గోడకు వాల్కు స్టిక్ ఆన్ చేయండి. ఒక 1 or 2 days దీన్ని అబ్జర్వ్ చేయండి. ఏమైనా డౌట్ వస్తే జస్ట్ ఆస్క్ మీ, అదర్వైజ్ గో త్రూ ప్రాక్టీస్ లైక్ ఇంటరాగేటివ్. ఆన్ వీ, ఆన్ యూ, ఆన్ హీ, ఆన్ షీ, ఆన్ ఇట్, ఆన్ దే. ఇలా మీరు వీటిని ప్రాక్టీస్ చేయండి. దిస్ ఈజ్ ద టోటల్ డేటా అబౌట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇంకో చిన్న టాపిక్ మిగిలిపోయింది. దాని పేరేమంటే మై డైలీ యాక్టివిటీస్ ఆన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. అంటే టిల్ డాన్ టు డస్క్, ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మీరు చేసే పనులన్నిటిని కూడా మనము సింపుల్ ప్రజెంట్లో మనం చెప్పవచ్చును. ఆల్ ది యాక్టివిటీస్ వీ విల్ డీల్ ఇన్ ద సింపుల్ ప్రజెంట్. అది ఎలా అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింప్లీ రైట్ హియర్ ఏమి రాద్దామంటే ఇక్కడ అబౌట్ మై సెల్ఫ్,
అని హెడింగ్ పెట్టుకుందాం. అబౌట్ మై సెల్ఫ్ అంటే నా గురించి నేను కేవలం ఈ సింపుల్ ప్రజెంట్లోనే మాట్లాడాలి. సింపుల్ ప్రజెంట్ అంటే మనకేంటి ఇక్కడ హ్యాబిచువల్ ఆర్ రిపీటెడ్ యాక్టివిటీస్ కదా, రైట్. ఇప్పుడు అబౌట్ మై సెల్ఫ్ అన్నప్పుడు మీరు ఇట్లా స్టేజ్ ఎక్కాలి. జనరల్గా ఎక్కిన తర్వాత మీ సారు లేకపోతే మీ యొక్క క్లాస్మేట్స్ ఉంటారు కాబట్టి స్టేజ్ మీద రాగానే రెస్పెక్టెడ్ సార్ అండ్ మై ఫ్రెండ్స్, టుడే అవర్ టాపిక్ ఈజ్ అబౌట్ మై సెల్ఫ్ అని చెప్పేసి మీరు దాన్ని ఎలా స్టార్ట్ చేయాలంటే, దిస్ ఈజ్ రవి, మై ఫాదర్ నేమ్ ఇస్ సో అండ్ సో, మై మదర్ నేమ్ ఇస్ సో అండ్ సో అని స్టార్ట్ చేస్తారు. చేసిన తర్వాత టుడే ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ మై డైలీ యాక్టివిటీస్ అంటారు. అనేసి ఏం చెప్పాలంటే, ఐ వేకప్ ఇన్ ద మార్నింగ్ at 5 AM. At first, I adore God for a few minutes. After that, I brush my teeth and read some books up to either 1 or 2 hours. At 8 AM, I take a cup of coffee and breakfast. Then I get bath and go to college. ఇలా మీరు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏమైతే పనులు చేస్తారో నిన్న నేడు రేపు ఈ 3 రోజుల్లో మీరు చేసే పనులన్నింటినీ కూడా ఈ అబౌట్ మై సెల్ఫ్గా తీసుకొని మీరు చెప్పవచ్చును. టిల్ డాన్ టు డస్క్ అంటారు దీన్నే. అంటే ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు మీరు వెనెవర్ యూ గో టు బెడ్ ఆల్ ది యాక్టివిటీస్ యూ హ్యావ్ టు డిలీట్. అయితే మీకు షార్ట్స్ రూపంలో ఎవ్రీథింగ్ మేము మీకు యూట్యూబ్ ఛానల్లో ఐ థింక్ వీఆర్ అప్లోడింగ్. జస్ట్ ఫాలో అవర్ ఛానల్ ఫర్ షార్ట్స్ అండ్ మెయిన్ లెసన్స్ థరోలీ. అప్పుడు మీకు ఎక్కువ విషయాలు మీకు గెయిన్ అవుతాయి అన్నమాట. సో ఈ యొక్క అబౌట్ మై సెల్ఫ్ అనే దాన్ని మీకు మీరు ఓన్గా కేవలం సింపుల్ ప్రజెంట్ను ఉపయోగించి మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఐ టేక్ బ్రేక్ఫాస్ట్, ఐ గో టు కాలేజ్, ఐ కమ్ బ్యాక్ టు హోమ్ అండ్ ఐ టేక్ రెస్ట్ ఫర్ ఎ వైల్. At 4 PM, I go to shopping and I eat pani puri something etc. కదా అట్లాంటి. ఆఫ్టర్ దట్ ఐ కమ్ టు హోమ్ అండ్ ఐ హెల్ప్ మై మదర్ ఇన్ కుకింగ్ అంటారు సపోజ్ చేస్తే కనుక. లేకపోతే మీరే కనుక వండుకుంటే ఐ ప్రిపేర్ మై డిన్నర్ అంటారు. ఇట్లా మీరు వీటిని చెప్పవచ్చును. ఇది ఎంటైర్లీ లెసన్ అబౌట్ ద సింపుల్ ప్రజెంట్. పేరుకే ఇది సింపుల్ కానీ చాలా కష్టమైందనమాట. అందుకే దీనికోసం కొంచెం ఎక్కువ లెంగ్త్ తీసుకోవాల్సి వచ్చింది. షార్ట్గా చేసి మీకు మొత్తము చెప్పాల్సి వచ్చిందన్నమాట. సో ట్రై టు అండర్స్టాండ్ ఆల్ ది part 1, part 2, part 3 and part 4, part 5 and learn good language with me. And please subscribe our channel. And చిన్న మీకు ఒక విన్నపం ఏంటంటే, మనం ఏంటంటే ఈ ఛానల్ని 6th class to degree వరకు those who are studying Telugu medium colleges, please share them and help them for the good grammar and good practice. Until then, have a nice day. Thank you.